సరే సార్ ఒక్క నిమిషం బండిమా కొంచెం పక్క తిన్నాడు నాతో కొట్టాడుతున్నాడు మాటలు ఉన్నాం లేదా మేము అది కావాల్సింది ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే గత 5 సంవత్సరాలుగా లింగారెడ్డి గారు మేమందరం కలిసే ఉన్నాము. టికెట్ విషయంలో అయితే పోటీ పడ్డాం, కానీ టికెట్ వచ్చిన తర్వాత మేమందరం ఒకటే. ఇద్దరం కూడా వరదరాజు రెడ్డి గారి మా కుటుంబము, లింగారెడ్డి గారి కుటుంబము, ఆదినారాయణ రెడ్డి గారి కుటుంబము అంతా ఒకటిగా పోరాటం చేసి గెలుపుకు ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ప్రజల్లో మాకు విభేదాలు, ఎటువంటి పరిస్థితుల్లో విభేదాలు లేవు. ఇద్దరు ఐకమత్యంగా కలిసి లింగారెడ్డి గారి గెలుపు కోసం మేము ఆహ్వానించిన ప్రశ్నలు ఆయన గెలిపించేదానికి ఆదినారాయణ మనం చూసినాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ మొదలైన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఇంతటి ప్రజాభిమానాన్ని, ఇంతటి ప్రజా చైతన్యాన్ని, ఇంతటి ప్రజల మద్దతును, స్వచ్ఛందమైనటువంటి సహకారాన్ని ఎప్పుడు కూడా చూడలేదు. ఇది ఒక నిశ్శబ్ద విప్లవంలాగా ప్రజల గుండెల్లో మనసులో ఉండేది ఇప్పుడు పెళ్ళుపుకింది. ఎక్కడ చూసినా కూడా ఒక 3,000 ఓట్లు ఉండేటువంటి వాటిలో కనీసం ఒక 500-600 అయినా కూడా వైసీపీకి ఓట్లు పడతాయో లేదనేటువంటి సందేహం కలుగుతుంది. వాళ్ళ యొక్క పలకరింపు కానీ, అభిమానం కానీ, వాళ్ళు చూపించేటువంటి ఆదరణ కానీ చూస్తే ఆ విధమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో తెలుగుదేశం అభ్యర్థిగా పొద్దున తెలుగుదేశం మల్లె లింగారెడ్డి గారు, కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఆదినారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. ఆయన ఇండియాలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయిన సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. చంద్రన్న బీమా అయితేనేమి, ఏదైనా కుటుంబ యజమాని చనిపోతే 5 లక్షల రూపాయలు, ఇప్పుడు 5 లక్షల నుంచి 10 లక్షలు చేయడం జరుగుతుంది. పెన్షన్ 200 నుంచి 2,000 రూపాయలు చేసినారు. ఇంకా రేపు అధికారుల కోసం మళ్ళా 3,000 అంటే హౌసింగ్ ఫర్ ఆల్ కింద 4,150 ఇళ్ళు మన పొద్దుటూరు పట్టణానికి ఇచ్చారు. 75 ఎకరాల ఇల్లు కూడా శాంక్షన్ అయ్యి వర్క్ కూడా జరుగుతుంది. 4 నెలల్లో వర్క్ కూడా కంప్లీట్ అయింది. దానికి ఎందుకంటే ఇంతకుముందు 3 లక్షల సబ్సిడీ ఉండింది, 4 లక్షల లోన్, 5 లక్షల లోన్ ఉండింది బ్యాంకులో. అది కూడా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య మీటింగ్లో రేపు తెలుగుదేశంలో అధికారంలోకి వస్తానే కూడా లోన్ కూడా అన్నీ అంతా కూడా మాఫీ చేస్తామని చెప్పారు. ఓటర్లకు ఎవరికి మనం ఓటు చేయాలనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉండడం సహజం. నేను తెలియజేసేది ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఆనాడు 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ వచ్చేసి ఈరోజు 2,000 రూపాయలు చేయడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేయడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత 2,000 రూపాయల పెన్షన్ వచ్చేసి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. కేవలం ఇప్పుడు వచ్చేసి మనము ఓట్లను అడగాల, మనం జరిగేటువంటి కార్యక్రమాలు వాళ్ళు తెలియజేయాలా. ఆ తెలియజేసిన ద్వారా వచ్చేసి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో ఉంది కాబట్టి తప్పనిసరిగా లింగారెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి మాకు తప్పకుండా అభిప్రాయం ఉంది. ఓటర్లో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి లింగారెడ్డి గారిని పిలిచవలసిందని కోరుతా ఉన్నా.